హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఒరిజినల్ కరుంగలి మాల కావాలనుకున్న వాళ్ళు నా ఫేస్బుక్ మెసెంజర్లో మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి. ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, బ్రేస్లెట్ కూడా ఉంది, అది కూడా నేను పంపిస్తాను. అలాగే కరుంగలి మాల 8mm కూడా అవైలబుల్గా ఉన్నాయి, పంపిస్తాను. ప్లీజ్ ఎవరైనా కావాలనుకుంటే పూజలో ఉన్నాయి కూడా ఉన్నాయి. రెడీగా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. లిమిటెడ్ కొన్నే ఉన్నాయి. మళ్ళా మీరు డబ్బులు పంపించినా కొన్ని ఎక్కువ రోజులు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ పెట్టండి. ఇక మనం డైరెక్ట్గా ఒక్క పాయింట్, సీరియస్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే రీతు మైండ్ దొబ్బింది, డౌట్ లేదు. ఎందుకంటే తను ఓన్ రూల్స్ పెట్టుకుని ఎక్కడ బర్నీని మనం లాస్ట్ వరకు ఆడి కెప్టెన్ కింద చేస్తే ఫేవరెటిజం అని పొడి చేస్తారో, వాళ్ళ కామనర్స్ అందరూ మీద పడి అరిచేస్తారో అనుకుందో ఏమో, కానీ బర్నీ గారు అవుట్. అసలు సొంత రూల్ పెట్టేసి ఆవిడ స్టాప్ అంటే ఆగలేదు, పూసారు. రైట్, సరే. అక్కడ ఇమ్మానియల్కి కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది కదా. ఏది, వాళ్ళిద్దరు ఆడేటప్పుడు, పవన్ డిమోల్ ఇమ్మానియల్ ఆడేటప్పుడు ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది కదా. మరి అప్పుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా వార్నింగ్ ఇవ్వాలి కదా. ఎన్నిసార్లు చెప్పిన తర్వాత ఇరిటేట్ అయిపోయి అవుట్ చేసేస్తారు. అంటే ఒక కెప్టెన్ టాస్క్లో జస్ట్ లైక్ దట్ అవుట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? లాస్ట్ టైం కూడా సంజన కెప్టెన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. జస్ట్ ఇది పెట్టాడని చెప్పేసి అవుట్ 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 అనేసారు, అవుట్ చేశారు స్టార్టింగ్లోనే. ఇప్పుడు కూడా అదే జరిగింది. అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే, ఎక్కడ ఫేవరెటిజం చేసేస్తున్నాం మనం కావాలని ఆయన్ని సెలెక్ట్ చేశారు వీళ్ళందరూ కలిసి ఫస్ట్ నుంచి వీళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. శ్రీజ, ప్రియ మొత్తుకున్నారు, మనీష్ కూడా అదే అన్నాడు, హరితరీష్ కూడా అదే అన్నాడు. వాట్ ఎవర్ ఫేవరెటిజం అనుకోండి, ఏదైనా అనుకోండి, అక్కడ రీజన్స్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా. దాని గురించి మాట్లాడదాం మనం రివ్యూలోకి వెళ్ళినప్పుడు. ఫస్ట్ కెప్టెన్గా సొంత రూల్స్ పెట్టేసి రీతు చౌదరి అలా చేయడం అనేది నాకు అస్సలు నచ్చలే. వీకెండ్ అయితే ఖచ్చితంగా నాగార్జునకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నాగార్జున చేతిలో ఖచ్చితంగా అయిపోయినట్టే. బిడ్డ, పవన్ డిమోన్ కావాలని కెప్టెన్ చేసావా, మీరు అందరూ అదే కదా డిస్కస్ చేసుకున్నారు. అంతకు ముందు రోజు కూడా ఇదే డిస్కషన్ నడిచింది కదా అని ఖచ్చితంగా నాగార్జున గారు ఆ వీడియో ప్లే చేసి తీరుతారు, డౌట్ లేదు. ఫస్ట్ నువ్వు కెప్టెన్ అయిపోయినది రీతునే. యాక్చువల్గా మీరు ఈరోజు ఎపిసోడ్లో చూస్తుంటారు, బట్ అంతకు ముందు రోజే నువ్వు కెప్టెన్ అవ్వబ్బా భలే ఉంటుంది అని ఏదైతే ఫ్లట్టింగ్ జరుగుతూ ఆ పులిహార అది తిన్నారో ఆ రోజే అన్నది. మీరు ఎక్స్ట్రా కట్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది అందులో. అప్పుడు ఇమ్ముకి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తినకు కూడా ఇవ్వచ్చు కదా, బర్నీకి కూడా ఇవ్వలేదు. ఫస్ట్ పెయింట్ ఇసురుకోకూడదు, కౌంట్ చేయనంది. రైట్, సరే, అక్కడి నుంచి ఇసురుకోవాలి. బట్ అక్కడ లైన్ ఎందుకు ఉంది? లైన్ దాటినా కూడా అవుట్ అని ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా. పోనీ సరే, లైన్ దాటితే అవుట్ అంటే తోసేస్తారు అనుకుందాం. లైన్ రూల్ పెట్టలా. ఆ పెయింట్ డబ్బాలను ఎందుకు కొట్టారు? వేస్ట్గా, అన్నెసరీగా ఫస్ట్ రౌండ్లో అని చెప్పాలి కదా. అదే చెప్తుంది సంచాలక్ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సంచాలక్ దగ్గర లొల్లు అవుతుంది కదా. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాలి. లాస్ట్ టైం చెప్పారు చూడండి, తనూజ ఉన్నప్పుడు రూల్స్ అనేది ఎలా ఉంది ఏంటి, ఇలా అరిచినా కూడా అదేంటబ్బా, ఇలా అరిచినా కూడా తీసేస్తావు, పక్క నుంచి మాట్లాడినేమో మమ్మల్ని అని కూడా అన్నారు. పక్కన వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళని ఎవరినో నేను డిలీట్ చేసేస్తా అన్నట్టు ఉంది ఇక్కడ. సంచాలక్గా అయితే ఫెయిల్ అయింది, డౌట్ లేదు. ఇక మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం, ఫట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రీతు, పవన్ కళ్యాణ్ డిమోన్ని ఎవరు సేవ్ చేస్తావు? పవన్ కళ్యాణ్ అడిగింది, అలాగే డిమోన్ పవన్ని అడిగింది. నువ్వు కెప్టెన్ అయితే ఎవరిని సేవ్ చేస్తావు ఏంటంటే, ఇద్దరు రీతు పేరు చెప్పారని అక్కడ తనూజ హట్టు వచ్చి ఇమ్మానియల్ని అడిగింది. ఉరుమురు మంగళం మీద పడ్డట్టు ఆయన మీద హట్ అయింది. తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంలో తప్పే లేదు. సుత్తి సోది కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఏ మాత్రం రూల్స్ గీల్స్ ఏమి లేవు. ఆరెంజ్లు ఇచ్చేసారు, వాళ్ళు చాక్లెట్లు దుబ్బేస్తున్నారు, వెనక నుంచి తినేసేవాడు తినేస్తున్నారు. ఆల్ జరిగిపోతుంది ఇంట్లో. అవుట్ హౌస్లోకి వీళ్ళు రావడం, వీళ్ళు వాళ్ళలోకి వెళ్ళిపోవడం, క్లోజ్ అయిపోయారు అందరూ. ఇంకా ఎత్తేయచ్చు, డబుల్ హౌస్ జెండాని ఎత్తేయచ్చు అనమాట, అలాగుంది. బీబీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు, టైం పెంచాడు ఇద్దరికి కూడా, వాళ్ళకి 2 గంటలు ఇలా గంట. తర్వాత బజర్ నో బజర్ అనేది అసలు ఇది ఎంత చెత్త వరస్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ టాస్క్ అంటే,
అసలు అనవసరం గెస్ వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఎవడైనా జీరో చేయడానికి కొట్టేస్తాడబ్బా, డౌటే లేదు. అటోళ్ళు కొడతారు, ఇటోళ్ళు కొడతారు. డ్రామా ఎందుకు? 30 నిమిషాల డ్రామా బొక్క కాకపోతే మనకి టైం అంతా కిల్లు లైవ్లో. సో అబ్బాయి దీనికోసం ఎన్ని స్ట్రాటజీలో నువ్వు ఇలా మాట్లాడు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఇలా మాట్లాడండి. భరణి గారు వస్తే తనుజాకి నిజం చెప్పేస్తారు. భరణి గారు మళ్ళీ అక్కడ థమ్స్అప్ తాగుతూ నాకు ఓపికలే శివరంగా అవుతుందని కూర్చున్నారు. సో మరి అది ఎంతవరకు నిజమో కరెక్టో మనకు తెలియదు, కానీ ఆ తర్వాత టాస్క్ మాత్రం బ్రహ్మాండమైన ఎనర్జీ తాడారు. సో అక్కడ ఎక్కడ నిజాలు చెప్పాల్సి వస్తుందో, ఎక్కడ వీళ్ళు కొట్టేశారు కొట్టలేదని చెప్పాల్సి వస్తుందో అని ఎన్ని డ్రామాలో బాబు. అంత స్ట్రాటజీలు అవసరం లేదు గేమ్కి. మామూలుగా ఇన్ జనరల్గా ఆడేసినా సరిపోద్ది ఆ గేమ్. ఎందుకంటే ఇద్దరు కొట్టేస్తారు, అందులో డౌటే లేదు. కొట్టేశారు, ఫిక్స్ అయిపోవాలి బ్రెయిన్లో. సో నెక్స్ట్ భరణి కామనర్స్తో ఉండట్లా అంత క్లోజ్గా, నేను అబ్జర్వ్ చేసిన దానికి. ఏదో ఒక రీజన్స్తో కాస్త పక్కకి వెళ్ళిపోతున్నాడు, సైడ్కి వెళ్ళిపోతున్నాడు, మనస్ఫూర్తిగా ఉన్నట్లా. సో ఇదే విషయం మీకు సుమన్ శెట్టి ఎర్లీ మార్నింగ్ ఆయన వాకింగ్ చేసేటప్పుడు బాగా ఎమోషనల్ అయ్యాడు. నువ్వు అలా ఉంటావంటే మేము పంపించేవాళ్ళం కాదన్నా అన్న ఇదిలో ఎమోషన్ అయ్యాడు. ఈ పాయింట్ని రేజ్ చేశాడు కూడా యాక్చువల్గా. సో భరణి కామనర్స్తో అనేది మింగిల్ అవ్వలేకపోతున్నాడు. సో తర్వాత ఏమైందంటే ఎంత జెన్యూన్గా ఆడినా కూడా వాళ్ళకి నచ్చట్లేదు, నేను జెన్యూన్గానే ఆడుతున్నాను అనే ఫీలింగ్లో తన స్టేట్మెంట్ తను ఇచ్చాడు అక్కడ. అయితే అక్కడ జెన్యూన్గా ఉంటున్నాడా లేదా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే అక్కడ అది అనేది కనిపించలే. కొంచెం టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటున్నాడు వాళ్ళతో. నాకు ఎందుకు వచ్చిన లొల్లి, ఏదో ఒకటి నోరేసుకుని పడిపోతారు, మళ్ళీ నేను మాట్లాడితే మాటకు మాట అవుతుంది అనుకుంటున్నాడా, లేదంటే వీళ్ళంతా యూనిటీగా ఉన్నారు, ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తారు, మనం ఏది మాట్లాడినా కూడా ఇబ్బంది అయిపోద్ది అనుకుంటున్నాడా అనేది సో ఆయనకే తెలియాలి. ఎక్కడ బయటపడలేదు కాబట్టి నేనైతే ఏం కామెంట్ చేయను. నెక్స్ట్ టైమర్ అనేది అయింది, ఓనర్స్ గెలిచారు, 0 అయిపోయింది. సో వాళ్ళు ఇంకా రచ్చ చేశారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ కలిసి ముగ్గురిని వద్దనుకోవాలా, మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయాలా, 4 సెలెక్ట్ చేయాలా. ఇక్కడే గ్రూప్గా డిస్కస్ చేసుకుని ఓటింగ్ పద్ధతి పెట్టుకున్నారు కదా, అదే వచ్చి కామ్గా మేము ఓటింగ్ ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేసాం అంతే. రీజన్స్లే తొక్కలేవు, అయిపోయేది కదా. సంజనాని ముందుకు తోసి ఎందుకు చెప్పించాలి అంటే సంజన విలన్ అయిపోవాలా? ఆ సంజన ఏం చేసింది, తన ఓన్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్లో ఓన్ రీజన్ అదే చెప్పేస్తుంది. సో ఇట్లా మేము అనుకున్నాం వద్దనుకున్నాం అని ఆమె ఒక రీజన్ చెప్తుంది. వీళ్ళు ఒక పట్టాన కొరకన కొయ్యనా అని ఉంటారు కదా, ప్రియా కానీ శ్రీజ కానీ, కంపన కర్రన కొరకన కొయ్యన అనే సామెతలాగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక పట్టాన్ని తేవలదు వ్యవహారం. ఎందుకు అనుకుంటున్నావు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసావు, ఈ రీజను ఇది మీ ఓన్ రీజనా, లేదంటే గ్రూప్ డిస్కషనా, గ్రూప్లో అంతమంది అనుకున్నారా, మీరు ఒక్కళ్ళే అనుకున్నారా, 2 ఓట్లు పడ్డాయా 4 ఓట్లు పడ్డాయి, ఎందుకు అన్నెసరీగా అందరూ గ్రూప్గా వచ్చారు, గ్రూప్గా అనౌన్స్మెంట్, వీళ్ళ 4 కావాలనుకున్నాం, వీళ్ళ 3 వద్దనుకున్నాం, క్యాప్టెన్సీ బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి మేమేమి రీజన్స్ పోలేదు, ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోయాం అంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఫేవరెటిజం అనిపించుకోవడం ఎందుకు, వాళ్ళతోని మాటలు అనిపించుకోవడం ఎందుకు, ఇక్కడి నుంచి రీతు రెచ్చిపోవడం, తనూజ రెచ్చిపోయి ఆన్సర్లు చెప్పడం, ఇమ్మాన్యుయల్ దూరి చించుకుని అట్లా కాదబ్బా, వినండి అబ్బా, మేము ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇదంతా టైం వేస్ట్ వ్యవహారం. అయినా కూడా బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ దొరికింది కాబట్టి అదంతా కూడా టెలికాస్ట్ చేశాడు. అక్కడ సంజనాన్ని రివీల్ చేయమంటాం అనేది ఎక్కలేదు, అందరూ గ్రూప్గా చేయొచ్చు. మరి సో ఇక్కడ ప్రియా వద్దనుకున్నారు, రీజన్ ఏదో చెప్పారు, అక్కడ ఫేవరెటిజం అంది, అదండి ఇదంది, ఆరితేరిషమో తన రీజన్ తను చెప్పుకుంటున్నా కూడా పక్క నుంచి ప్రియా శ్రీజ అనేసరికి అరే నన్ను కూడా మాట్లాడించుకోరా, నా రీజన్ నేను చెప్పుకునేవారు, పక్క నుంచి మీ లొల్లేంది అన్నాడు. తర్వాత దమ్ము శ్రీజ అయితే ఎక్కడ ఆపలేదు, ఎవరు హ్యాండిల్ చేయగలడా లేదా, తను హ్యాండిల్ చేస్తాడా బాగా ఇలాగా. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, ఎట్లా సెలెక్ట్ చేస్తారు ఏంటి, పవన్ కళ్యాణ్ కూడా వద్దనుకున్నారు కాబట్టి సో మిగతా వాళ్ళని సెలెక్ట్ చేశారు కాబట్టి సో తను కూడా ప్రశ్నించాడు. రీజన్స్ అయితే మనకు నచ్చలా, ఆడియన్స్కి అసలు నచ్చవట, లైవ్లో చూడాలి మీరు, ఆడియన్స్కి ఈ రీజన్స్ అసలు నచ్చవని చెప్తున్నాడు. సో అక్కడ రీజన్ అనేది అనవసరమైన ఆడియన్స్ ఫీల్ అవుతాడు, తెలుసుకోలేదు. ఇక భరణి సెలెక్ట్ చేయగానే ఫేవరెటిజం అయిపోయింది. సో మనీషు మిగతా వాళ్ళు కలిసారు. ఇందాక సారీ తప్పు చెప్పినట్టున్నా, 4 వద్దనుకోవాలి, 3 కావాలనుకోవాలి. సో ఒకళ్ళు ఇమానియల్ ఇటు నుంచి వచ్చాడు కాబట్టి సెలబ్రిటీస్ నుంచి,
ఇమానియల్ని వీళ్ళ ముగ్గురు కలిసి సెలెక్ట్ చేసుకున్నారు ఆన్ స్పాట్. మరి ఆన్ స్పాట్ ఇమానియల్ని వాళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళని ఎందుకు వద్దనుకున్నారో వీళ్ళలాగా గొడవ చేసి గోల్ చేసి అడగాలి కదా. సో అదేం లేదు. సో కాబట్టి తేడా అనేది మీరు గమనించండి. ఇక టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత విపరీతమైన లొల్లి ఇక్కడ మొత్తం మొదలెట్టింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా చూడండి. మనీష్ అవుట్ అవ్వగానే తను ఏమంది? రీతు చూడు ఇప్పుడు మీ వాడే అవుట్ అయ్యాడు అంది. అంటే మీ వాళ్ళు అంటే ఏంటి? ఫేవరెటిజమే కదా అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ అనేది మొదలుపెట్టారు. ఇక్కడ మీ వాళ్ళు అంటే కాదు, నీకు సపోర్టింగ్గా లోపల రింగ్లో ఉన్నాడని అనవసరంగా పోగొట్టుకున్నావు అని. ఇక్కడ భరణి ఇమానియల్ సెలబ్రిటీలే, వీళ్ళిద్దరూ కామనర్స్. ఇక్కడ ఫైట్ జరుగుతున్నప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఎందుకు ఉంటుంది? 100% వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు గొడవ చేయడమో కన్ఫ్యూజ్ చేయడమో ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ మన ఫోకస్ ఎప్పుడు కూడా ఆ సంచాలకుగా నీవు పెట్టిన రూల్స్ వాళ్ళు ఆడిన గేమ్ మీదే ఉండాలి. సో ఇది కూడా హ్యాండిల్ చేయలేకపోతే అనవసరం. సో అక్కడ హ్యాండిల్ చేయడంలో అయితే కంప్లీట్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటే భరణిని అవుట్ చేయడమే, ఇది వేరే రీజనే లేదు నాకైతే. ఎందుకంటే భరణికి ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. ఎక్కడైతే ఇమానియల్కి ఛాన్స్ రాలేదో లాస్ట్ టైం క్యాప్టెన్సీలో మనీష్ సంచాలకుగా ఉండి ఎలా అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యాడు వీకెండ్, ఖచ్చితంగా రీతో ఇప్పుడు ఫీల్ అవుద్ది, అరే ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందే అని. డౌటే లేదు. సో ఎనీహౌ పవన్ అనేది కెప్టెన్ అయ్యాడు. సో పవన్ కెప్టెన్సీకి అర్హుడా అంటే కన్నింగ్ కెప్టెన్ అని నేనంట. ఎందుకనేది నన్ను నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిలింగ్స్ అన్నీ కూడా చెప్తాను. అలాగే నాగార్జున అడగాల్సిన 5 పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.